అల్లు అర్జున్ గారిని కలవాలంటే 42 రూల్స్ ఫాలో అవ్వాలనే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది ఒక స్వీట్ అండ్ షార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కావేరి బారువా అని బ్రాండ్ మేనేజర్ ఒక ఆమె ఉంది. ఆమె స్వీకృతి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్‌కి పాడ్‌కాస్ట్ ఇవ్వడానికి వచ్చిందనమాట. వాళ్ళు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి టాపిక్ వచ్చింది. అల్లు అర్జున్ గారిని కలవాలంటే 42 రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. నేను ఆయన్ని కలవడానికి ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు వాళ్ళ మేనేజర్ నాకు ఒక 42 రూల్స్‌ని ఒక లిస్ట్ ఇచ్చాడు. అన్నీ చెప్పలేదు గానీ 42 రూల్స్ కొన్ని మాత్రం రివీల్ చేసింది. అల్లు అర్జున్ గారిని కలవాలంటే ఫస్ట్ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట ఎదురుగా కూర్చొని. తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకూడదంట. పైగా అల్లు అర్జున్ గారు ఒక మేనేజర్ ఉంటారంట. ఆ మేనేజర్‌కి ఇంకో మేనేజర్, ఆ మేనేజర్‌కి ఇంకొక మేనేజర్ ఉంటారంట. వీళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారంట ఆయన టీము. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట. ఫాలో కాకపోతే ఆయన లేపేస్తాడంట అక్కడి నుంచి. సో, ఆమె ఇలా చెప్పుకుంటూ వచ్చింది. అన్ని రూల్స్ చెప్పలేదు గానీ కొన్ని మాత్రమే చెప్పింది. ఇది ఆ క్లిప్ తెగ వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోయింది. ఇది అల్లు అర్జున్ గారి పీఆర్ టీమ్‌కి తెలిసి పీఆర్ టీమ్ దీనిపైన స్పందించారు. స్పందించి ఇది ఎలాంటి వాస్తవం కాదు, ఆమె చెప్పింది అన్ని అబద్ధాలు అని చెప్పేసి ఒక లెటర్ ప్యాడ్ మీద ఒకటి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఈమెపై మేము కేసేస్తున్నాం, పరువు నష్ట దావా కేసు వేసి కోర్టులో తెలుసుకుంటాము, ఇదంతా వాస్తవం కాదు, మీరెవరు నమ్మొద్దు, ఈ రీల్ కూడా ఎక్కడ షేర్ చేయొద్దు అని ఫ్యాన్స్కి అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఆమె ఎందుకు చెప్పింది అనేది ఇక్కడ మెయిన్ రీజన్. ఆ రీజన్ ఏంటనేది ఇప్పటివరకు బయటపడలేదు. మరి వాళ్ళు పరువు నష్ట దావా కేసు వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. మరి ఇది బయటకు వస్తుందా లేదనేది చూడాలి. బట్ 42 రూల్స్ అల్లు అర్జున్ కలవాలంటే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ స్థాయిలో ఉన్న హీరోకి ఇన్ని రూల్స్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇది నిజమా లేక అబద్ధమా అనేది వాళ్ళకే తెలియాలి. అల్లు అర్జున్ గారి పీఆర్ టీం అయితే నిజం కాదని చెప్తుంది. ఎవరికి తెలుసు? ఆమె 42 రూల్స్ వాళ్ళ మేనేజర్ నాకు ఇచ్చారు అని చెప్తుంది. బట్ దాని గురించి మాట్లాడితే బాగుండు, బట్ ఎక్కడ మాట్లాడట్లేదు. అండ్ ఆ వీడియో కూడా సుకృతి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేసేసారు. ఆమె మీద చాలా హెరాస్ జరుగుతుందంట, అల్లు అర్జున్ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆ వీడియో డిలీట్ చేసింది. బట్ ఇది కోర్టులో కేసు అయితే నడుస్తుంది. చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుందో. ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ ఇస్తాను.